బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. చాలా కండిషన్స్లో బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్కి ఏవైనా హోమియోపతిలో ఏవైనా స్కోప్ ఉందా, లేకపోతే ఏదో రీహాబిలిటేషన్ సెంటర్స్లోనే వేయాల్సి వస్తుందా, ఈ అడిక్షన్ అలాంటి కేసెస్ని మనం ఏమైనా ట్రీట్ చేయొచ్చా, ఇలాంటి డౌట్ చాలామందికి ఉంటుంది. ఫస్ట్ థింగ్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ తాగడం వల్ల ఏదైతే లివర్ సిరోసిసో లేకపోతే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వేరే వేరే కండిషన్స్ ఏవైతే డెవలప్ అవుతాయో వాటిని కొంతవరకు మనం స్టాప్ చేయొచ్చు. లేదంటే వాటిని ఆ ప్రాబ్లం మరీ ఎక్కువ ప్రోగ్రెస్ కాకుండా ఆపడానికి కూడా హోమియోపతి మెడిసిన్స్లో చాలా మంచి డ్రగ్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. అదేవిధంగా అంటే రీహాబిలిటేషన్ కూడా అవసరమే. రీహాబిలిటేషన్తో పాటుగా మనం హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసినట్టయితే టోటల్గా ఈ అడిక్షన్స్ నుంచి కానీ వాటి నుంచి కూడా మనం పూర్తిగా మనం క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అడిక్షన్ అనుకుందాం, అడిక్షన్ రిలేటెడ్ ఆల్కహాల్ లేకపోతే ఈ నికోటిన్ ఏదైనా స్మోకింగ్ అట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో ఇప్పుడు థెరపీస్ ఏవైతే తీసుకుంటారో ఆ థెరపీస్ తీసుకోవాలి. దానికి తోడు హోమియోపతిలో ఎలా ఉంటాయంటే మెడిసిన్స్ దీన్ని ఇప్పుడు మనం కొన్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ తాగుతున్నటువంటి ఆల్కహాల్లో కలిపేటట్టుగా కూడా ఉంటాయి. కొన్ని డైరెక్ట్గా వాళ్ళు ఒకవేళ కొందరు వాంటెడ్లీ అవునండి నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను కానీ తగ్గించుకోలేకపోతున్నాను నేను, ఇలాంటి వాళ్ళకైతే పూర్తిగా మనం కాన్స్టిట్యూషన్లో ఇచ్చేసి అలాంటి సమస్యను మనం పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉంటుంది.